లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 6వ తారీఖు. నిజమైన భక్తి మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. దానియేలు 2వ అధ్యాయం 47వ వచనం. కలల భావమును మరచిపోయిన కలలను వివరింపగల అసమాన శక్తి దానియేలులో ఉన్నట్లు నెబుకద్నెజరు చూచాడు. ఆయన యొక్క జీవితాన్ని చూచి ఆయన యొక్క విద్యా సంవత్సరములో ఉన్న విజయాన్ని గమనించి పై సత్యాన్ని రాజు తెలియపరిచాడు. బబులోనులోని యవ్వనస్తులంతా దానియేలు వలె ఉండలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన అవగాహన ఒక క్రైస్తవత్వము తప్ప ఈ లోకములోని మరి ఏ మతము ఇవ్వలేదు. ఈ నెబుకద్నెజరు వలె సత్యాన్ని గుర్తించిన నాయకులు ఈ లోకములో మనకు లేరు. అయితే అతడు సత్యాన్ని గుర్తించినప్పటికీ తాను మాత్రం మార్పు చెందలేదు. అతడు దానియేలును పూజించాడు కానీ దానియేలు దేవునిని పూజించలేదు. అందరూ దానియేలు దేవునిని పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు, కానీ అతడు మాత్రం ఆ దేవునిని పూజింపలేదు. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేపించి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. అతడు దేవుడిని సృష్టిస్తున్నాడు. చాలామంది ఈ విధంగా పెదవులతో యేసును ఆరాధిస్తారు కానీ వారి హృదయాలను సమర్పించరు. యేసును నీవు నమ్మవచ్చు, కానీ నీ సొంత దేవుళ్ళను నీవు రూపించుకోగలవు. క్రీస్తు యొద్దకు ఒక మనుషుడు రాకపోవడానికి గల కారణము అతని గర్వమే. తాను దేవుని కంటే గొప్పవాడనని భావిస్తాడు. ఈ గొప్ప బబులోనులోనూ తన యొక్క ప్రభావ ఘనతను బట్టి కట్టబడినదని అతడు అనుకొనెను. మానవుని గర్వము తనను తాను తగ్గించుకొననియ్యదు. నీ తల్లిదండ్రుల పాపము నిమిత్తము నీవు పశ్చాత్తాపపడాలి. ఆ దేవుడే దేవతలకు దేవుడు అని నెబుకద్నెజరు ప్రకటించాడు, కానీ ఒక విగ్రహ రూపము చేసి అందరూ దానికి పూజించాలని ఆజ్ఞాపించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనువారు తాను రూపించిన ఆ విగ్రహానికి పూజించలేదని వారిని అగ్నిగుండంలో త్రోయించాడు. ఇది వేషధారణ. నేను ఘోరమైన పాపిని అనే విరిగి నలిగిన మనసు అతనికి లేదు. దేవుడు అతనిని అడవి జంతువులతో సహజీవనము చేసేటట్లు చేశాడు. అది అతని గర్వానికి ఫలము. నీవెంతో మంచి క్రైస్తవుడవని నిన్ను నీవే మెచ్చుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుని చిత్తము కాని ఆ మెప్పుకోలు నీ కుటుంబాన్ని నాశనానికి నడుపుతుంది. నిన్ను నీవు తగ్గించుకో, లేకపోతే నీ తప్పుడు భక్తి వలన నీ కుటుంబ భవిష్యత్తు వేదన పాలు అవుతుంది. దానియేలు గారు.